నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ్. గురుగారు, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా మంచిది, చాలా పుణ్యం అని అంటూ ఉంటారు. అసలు మనం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి గురుగారు? తప్పకుండా అబ్బా. మనకిక్కడ సూర్యోదయం కంటే ముందు ఒక గంట 20 నిమిషాలు, గంటన్నర వేసుకోండి ఓవరాల్గా కూడా. ఈ సమయాన్ని మనకు బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు. దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మ ముహూర్తము అంటారు. ఇక అది ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యక్తి మన ఇంటికి ప్రేమగా ఆప్యాయంగా రావడం వేరు, మనము ఆ వ్యక్తిని తన మనసులో రావాలని లేకున్నా మనము మీరు రావాలి మా ఇంటికి, మీరు రావాలి మా ఇంటికి, మీరు రావాలి మా ఇంటికి అని అదే పాట పాడితే అని చెప్పి రావడం వేరు. అర్థమైందా? అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వారు మన ఇంటికి వచ్చేటువంటి విధంగా మనము ఉండాలి. అంటే ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఒక గెస్ట్ మనకు. ఆ సమయంలో మనము అల్లారం పెట్టుకొని లేవడం కానీ, లేదా ఇంకేదైనా ఎవరినైనా లేపండి అని చెప్పడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ చేసుకొని ఇవాళ లేస్తావు, రేపు లేస్తావు, ఎల్లుండి లేస్తావు, అండ్ నెక్స్ట్ డే లేవబుద్దావు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ రావడము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం లేవడం కాదు, మీరు లేవచ్చును, నేను లేవవచ్చును, ఆ కెమెరామెన్ లేవవచ్చును. బట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎలాంటి అల్లారం లేకుండా మనకు మెలకువ కావాలి. అంటే ఆ సృష్టి, ఆ యూనివర్స్ నీకేదైనా ఇస్తుంది, నీకేదైనా ఇవ్వబోతూ ఉంది, లేదో ఏదైనా నీకు మంచి జరగబోతూ ఉంది, నీకేదో ఒక గాడ్ గిఫ్ట్ అనేది రాబోతూ ఉంది. ఈ సమయంలో నీకు మెలకువ వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూసినా కింద కామెంట్ పెట్టండి. సత్యంగా చెప్తున్నా, మనం ఎప్పుడైతే అల్లారం పెట్టుకొని లేస్తామో ఆ రోజు ఏదో కొంత అనేజీగా, కాళ్ళ నొప్పులని కానీ ఏదో ఉంటుంది. మీకు ఎప్పుడైతే మెలకువ వస్తుందో ఆ మెలకువ, ఒకవేళ అల్లారం పెట్టుకున్నప్పటికీ కూడా సడన్గా నిద్ర లేచి మరలా మధ్య ఉండకుండా ఏదో కుర్చీలో కూర్చొని ఒక 10 నిమిషాలు వండుకుంటా అని, లేదా ఫోన్ ఒత్తుతా అని ఫోన్ ఒత్తడం ఇలాంటివి చేయకుండా ఎప్పుడైతే తక్కువ మెలకువ వస్తుందో రాగానే రైట్ ఇవాళ నేను ఏదో సాధించాలి, రైట్ ఇవాళ నేను తొందరగా స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి, పూజ చేసుకొని కొంత జపం చేసుకోవాలి, బస్ వెళ్ళిపోవాలి జా, లేదా నేను ఈ పని మీద వెళ్ళి ఇంతే. వీరికి ఈరోజు మధ్యాహ్నం 2 అయినా కూడా ఆకలి కాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మధ్యాహ్నం 12 కానీ 1 కానీ 2 అయినా కూడా ఎక్కువ ఆకలి కాదు. శరీరం మొత్తము కూడా చాలా అల్కగా ఉంటుంది. శరీరం మొత్తము కూడా అల్కగా ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు ఓకే సంతోషం, అల్లారం పెట్టుకొని వారు లేస్తున్నారు, పాపం పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఆ సమయం, ఆ ఉదయం 3 నుండి 5 గంటల లోపు ఉండేటువంటి ఆ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. అది ఈ సమయంలో యద్భావం తద్భవతి. ఏదైతే ఊహించుకుంటున్నామో, నాకు ఇల్లు కావాలి, నాకు వాహనం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు నా డబ్బులు తిరిగి రావాలి, నష్టద్రవ్యము, నేను డబ్బులు బాగా సంపాదించాలి, ఇవి అంతే. లేసుడైతే లేచిన మరి చేతన అయినట్టు అనిపిస్తలేదు, ఏదో కాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయి, ఒక అరగంట వండుకొని లేస్తా,
లేదా ఇంకా ఉన్నాయి కదా సమయం, 10 నిమిషాలు ఫోన్ ఒత్తుదాము, లేదా స్టేటస్ పెడతాను, చకచక ఫోటో తీసి వేకప్ నేను పొద్దున్నే లేచిన 3:30కి 4కే లేచిన అని చెప్పి స్టేటస్ పెట్టుకుంటాను. చకచక లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఫోటో తీసి నేను స్టేటస్ పెట్టుకుంటాను. మీ ఆలోచన ఇక అక్కడికే ఉంది. ఇక వద్దు. 100% నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్నాను, 100% నేను బాగున్నాను, 100% ఈరోజు నాకు ఏదో విజయం దక్కబోతూ ఉంది. 41 రోజులు మీరు లేచి 41 రోజులు ఈ విధంగా అనుకొని 41 రోజులు మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో చేయండి. అప్పటికీ మీ జీవితం మారకుంటే కింద కామెంట్ పెట్టండి, వీడియో సేవ్ చేసి పెట్టుకొని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. సో ఆ సమయంలో లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుంటే ఒక ఎనర్జీ అనేటువంటిది అద్భుతమైనది ఫామ్ అవుతుంది. మీరు నిద్ర లేచి ఒక 40 మినిట్స్ స్నానాది కార్యక్రమాలు చేయకుండా కూడా కూర్చోండి, కూర్చొని ఓం, జస్ట్ ఓంకారం 40 నిమిషాలలో ఎంతసేపు అయితే అంతసేపు మీ మనసులో ఇక్కడి నుండి కూడా ప్రొనౌన్సియేషన్ చేసుకోండి. ఓం ఓం అంతే. లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లేదా ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః. ఈ మంత్రాలు చేసే సందర్భంలో స్నానాది కార్యక్రమాలు చేసుకొని కూర్చోండి. జస్ట్ మెడిటేషన్ చేస్తా అనుకుంటే స్నానం చేయకుండా పర్వాలేదు, కూర్చోండి. ఇంటి బయట కానీ మీ యొక్క హాల్లో కానీ బయట ఆ ఆకాశం వైపుగా చూస్తూ యూనివర్స్ జస్ట్ కృతజ్ఞత. మీరు ఈ జీవితంలో ఇవాళ ఇక్కడ ఉండడానికి కారకులు ఎవరు? మీరు ఈ జీవితంలో ఇవాళ ఇక్కడ ఆ రోజు నాడు మీరు అట్లా కూర్చోవడానికి కానీ మీరు ఈ ఇంతటి అద్భుతమైన పొజిషన్కు రావడానికి ఎవరు? వారు సంతోషంగా ఉండాలి, వారికి నేను కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇదొక్కటి చేయండి. మీ జీవితం మారకుంటే నేను చెప్తున్నా దేనికన్నా దానికి ఒప్పుకుంటా. విన్నారా? ఇప్పుడైనా అదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది, సహాయం చేసినటువంటి మన పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, సహాయం చేసిన వారు తిరిగి సహాయం ఆర్థించకూడదు, అలాగని చెప్పి పొందినవారు కృతజ్ఞతాభావం చూపించాలి అనేటువంటి. ఎప్పుడైతే ఎవరైతే కృతజ్ఞతాభావం చూపించకుండా మీ పట్ల, అంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. ఎలాంటిదంటే ఇప్పుడు ఒక విషయం, తెలియని విషయం నేను మీకు చెప్పిన, సరే 10 విషయాలు చెప్పిన, నేను గురువుని అయిపోలే. గురుస్థానం అంటే ఏమిటి? దాని పరిస్థితి ఏంది గురుస్థానం అంటే? సో దాని స్థానమే వేరు. ఏదో 4 విషయాలు చెప్పి నేనే గురువును అని నలుగురికి నువ్వెంతలా చెప్పుకుంటావు? అలా చెప్పుకునే వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచం మీద. మెడకాయ పట్టి మరి నేనే గురువుని ఒప్పుకో అంటే వాడెందుకు ఒప్పుకుంటాడు? అర్థమైంది విషయము. అంటే ఇలాంటివి కొన్ని ఇరిటేషన్ పనులు చేయడం వల్ల, కొన్ని మనం గురవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. కనుక ఏదైనా వారి మనసులో ఉంటుంది స్థానం, అది అంతే, అక్కడి పట్టుకే. కనుక తప్పకుండా మీరు ఈ పొజిషన్కు రావడానికి ఎవరు అనేది వారికి కృతజ్ఞతాభావంతో యూనివర్స్కు చెప్పండి. అంతే, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బ్రాహ్మీ ముహూర్తం గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.